అందరికీ నమస్తే అండి. కల్తీ నెయ్యి అనేది అపచారము, స్కాము, దుర్మార్గం. అది కల్తీ నెయ్యి అంటే 2024 సెప్టెంబర్ 19వ తేదీన ఎగ్జాక్ట్లీ నాకు డేట్ కూడా గుర్తుంది. సీఎం చంద్రబాబు నాయుడు గారు మీటింగ్లో మాట్లాడుతూ యానిమల్ ఫ్యాట్ కలిపారు. తిరుమల నెయ్యిలో కూడా, తిరుమల లడ్డు తయారు చేసే నెయ్యిలో కూడా యానిమల్ ఫ్యాట్ కలిపారు అనే మాట వాడారు. ఆ తర్వాత ఎన్డీడీబీ రిపోర్ట్ బయటకు వదిలి దీనిలో ఆవు కొవ్వు, పంది కొవ్వు కలిసినట్టుగా ఒక డాక్యుమెంట్ కూడా అదే రోజు, ఆ తర్వాత రోజు వదిలారు కదా. సో మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి, వీడియో చాలా సూక్ష్మంగా ఆలోచించండి. అంటే ఇక్కడ కల్తీ నెయ్యి అనేది ఆ వివాదం తెర మీదకి రావడం, ఒక సీఎం గారి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు చేసిన కామెంట్ ఏంటంటే యానిమల్ ఫ్యాట్ కలిసింది అని. అంటే అది స్కామ్, దురాచారం, దుర్మార్గం, మహా అపచారం కదా. సో ఇప్పుడు ఈ కల్తీ నెయ్యి విషయంలో సిట్ దర్యాప్తు చేస్తుండగా బయటకు వస్తున్న అంశాలు స్కామ్ జరిగింది అండ్ నెయ్యి కల్తీ జరిగిందనే చెప్తున్నారు. ఆ కల్తీ ఏ విధంగా జరిగింది? యానిమల్ ఫ్యాట్ కలిసిందే అని ఇప్పటి వరకు సిట్ ధృవీకరించలేదు, నిర్ధారించలేదు, ఆ టాక్ కూడా లేదు. వీళ్ళు నెయ్యి ఇవ్వలేదు, డాల్డా ఇచ్చారు, వీళ్ళు నెయ్యి ఇవ్వలేదు, పామాయిల్ ఇచ్చారు, వీళ్ళు నెయ్యి ప్లేస్లో డాల్డా అండ్ పామాయిల్ ఇచ్చారు. అలాగే నెయ్యి కాంట్రాక్ట్లో అప్పటి చైర్మన్ సుబ్బారెడ్డి గారి దగ్గర పిఏగా పనిచేసిన అప్పన్న 50 లక్షల లంచం తీసుకున్నాడు. బోలేబాబా అనే డైరీ 338 రూపాయలు కోట్ చేసినప్పుడు కిలో నెయ్యి మీద 25 రూపాయలు కమిషన్ అడిగాడు. దానికి వాళ్ళు ఇవ్వనన్నారు. అలా ఇవ్వకపోవడంతో వాళ్ళని తొలగించి, తనకున్న ఇన్ఫ్లుయెన్స్తో వాళ్ళని టెండర్ నుంచి తొలగించి మరో డైరీకి టెండర్ అప్పగించారు. వాళ్ళ దగ్గర నుంచి 50 లక్షలు లంచం తీసుకొని లబ్ధి పొందాడు అని అతని బ్యాంక్ అకౌంట్ వివరాల ద్వారా, అతను లావాదేవీల ద్వారా సిట్ గుర్తించి అతన్ని అరెస్ట్ చేసి ఆ రిమాండ్ రిపోర్ట్లో చెప్పారు. ఇక్కడ నా పాయింట్ ఏమిటయ్యా అంటే, నెయ్యి కల్తీ జరిగిన మాట వాస్తవం కదా, అండ్ స్కామ్ జరిగిన మాట వాస్తవం, ఆ టెండర్లలో లంచాలు తీసుకున్న మాట వాస్తవం. దీనిలో అప్పటి వైసీపీ ప్రభుత్వంలో టీటీడీ బోర్డులో ఉన్న చైర్మన్గా వ్యవహరించిన వ్యక్తులు, అతని దగ్గర పిఎల్గా వ్యవహరించిన వ్యక్తులు తలదూర్చి స్కామ్ చేశారు, కుంభకోణానికి పాల్పడ్డారు, అవినీతి చేశారు అనేది వాస్తవం. కానీ ఇక్కడ అవాస్తవం ఏమిటయ్యా అంటే యానిమల్ ఫ్యాట్ కలిసింది అనేది అవాస్తవం. ఈ తిరుమల నెయ్యి అంశం జాతీయ స్థాయిలో, జాతీయ మీడియాలో వైరల్ అవ్వడానికి కారణం ఏమిటయ్యా అంటే యానిమల్ ఫ్యాట్ కలిసింది అనే అంశం. ఎన్డీటీవీలో, ఇండియా టుడేలో లాంటి నేషనల్ మీడియాలో ఏమొచ్చింది వార్త? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు తిరుమల కల్తీ నెయ్యి విషయం మాట్లాడుతూ తిరుమల నెయ్యిలో కల్తీ జరిగిందని చెప్తూ యానిమల్ ఫ్యాట్ కలిసిందని చెప్పారు అన్నారు. నేషనల్ మీడియాలో డిబేట్లు జరిగాయి. అంటే ఇక్కడ నా పాయింట్, యానిమల్ ఫ్యాట్ కలిసిందా లేదా? కలవలేదు. డాల్డా వాడారు, కల్తీ చేశారు, ప్లస్ దానిలో అవినీతి చేశారు, డబ్బులు తిన్నారు, కానీ యానిమల్ ఫ్యాట్ కలవలేదు. అంటే ఇక్కడ సీఎం గారు, చంద్రబాబు గారు సీఎం గారి స్థాయిలో అబద్ధం చెప్పారు, కానీ కల్తీ జరిగిన మాట నిజం, వేరే రకమైన కల్తీ జరిగింది. సో ఇక్కడ మనం అంటే రాజకీయాలు ఎలా ఉంటాయి అంటే, జాతీయ స్థాయిలో వైసీపీ ప్రభుత్వం మీద అప్పటి వైసీపీ వాళ్ళ మీద బురజల్లడానికో, వైసీపీని బదనాం చేయడానికో, వైసీపీ వాళ్ళు చేసిన తప్పుని జాతీయ స్థాయిలో వైరల్ కాంట్రవర్సీ అంశంగా చేయడానికో సీఎం గారి స్థానంలో చంద్రబాబు గారు అలా మాట్లాడి ఉండొచ్చు. కానీ దర్యాప్తులో ఎక్కడా కూడా యానిమల్ ఫ్యాట్ రావట్లా. అంటే ఇక్కడ నేనైతే పర్సనల్గా, నాలాగే చాలామంది తిరుమల భక్తులు ఏమనుకుంటారు, కల్తీ జరిగితే ఒక 100కు 50 మంది ఫీల్ అవుతారు. కల్తీలో నిజంగా యానిమల్ ఫ్యాట్ కలిస్తే, పంది కొవ్వు, ఆవు కొవ్వు కలిస్తే 100కు 100 మంది ఫీల్ అవుతారు. ఫీల్ అవ్వడం కాదు, మానసికంగా కుంగిపోతారు. సో ఇక్కడ కల్తీ జరగడం వేరు, యానిమల్ ఫ్యాట్ ద్వారా కల్తీ జరగడం వేరు. కానీ యానిమల్ ఫ్యాట్ ద్వారా కల్తీ జరిగిందని సీఎం గారు చెప్పారు. సిట్ దర్యాప్తులో ఇప్పుడు వరకు ఆ అంశం, ఆ టాపిక్ రాలేదు. అంటే ఇక్కడ అబద్ధం చెప్పినట్టే కదా, తప్పు జరిగింది, స్కామ్ జరిగింది, వైసీపీ వాళ్ళు తప్పు ఉంది, కుంభకోణం ఉంది, కల్తీ ఉంది, కానీ యానిమల్ ఫ్యాట్ లేదు. కాబట్టి అందుకే కల్తీ నెయ్యి, కల్తీ రాజకీయం అని రాశాను. కరెక్టే కదా, కల్తీ రాజకీయం. ఆయన అబద్ధం చెప్పారు, ఇది నిజం. థ్యాంక్ యూ.